నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక పర్సన్ చుట్టూ డిస్కషన్ జరుగుతున్నది. ఎవరా వ్యక్తి అంటే మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. సో గతంలో కూడా ఆ పార్టీకి ఢిల్లీ నుంచి ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా అని మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈమె అందులో అందరికంటే స్పెషల్. సో చాలా భిన్నంగా, నిరాడంబరంగా, ఎవరు ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఎవరు ఇచ్చే గెస్ట్ హౌజులు కానీ అవి అట్లాంటి వాటిల్లో ఏమీ ఉండకుండా, సింపుల్గా ఆమెకి ఉన్న మాజీ ఎంపీ ఆ అర్హతని బట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఆమె ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకొని నిన్న రాత్రి ఇక్కడ దిల్కుషా గెస్ట్ హౌస్లో బస చేశారట. సో ఆమె లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఆమె ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు అన్నది డిస్కషన్ జరుగుతున్నది. కాంగ్రెస్లో ఉన్న, తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న చాలామంది నేతల్లో కూడా అమ్మ ఈమెను పెట్టిరేంద్ర నాయన అని అనుకుంటున్నారట. అంటే ఒక రకమైన భయం వాళ్ళలో కూడా ఉన్నది. ఇంతవరకు ఎట్లుండే, ఎవరు వచ్చినా వీళ్ళకి తలొగ్గాల్సిందే, ఏదో రకంగా మేనేజ్ అయిపోవాల్సిందే, డబ్బులకా ఇంకో దానికో. కానీ ఈమె ఆ డబ్బులకు కానీ ఇంకో విషయాలకు కానీ లొంగదు అన్న ఒక భయం అయితే కాంగ్రెస్లో కనిపిస్తోందట. మరి చూడాలి. సో ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యంగా కాంగ్రెస్ అనగానే ఒక వర్గానికి చెందిన పార్టీగా అందరూ మాట్లాడుతుంటారు. పదవులు కూడా ఒక రకంగా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. గతంలో ఇందిరాగాంధీని ఎదిరించారు వీళ్ళు. గతంలో ఇందిరాగాంధీని ఎదిరించి ఒక పార్టీ పెట్టారు. అవసరమైతే ఏం చేయడానికైనా రెడీ అవుతారని ఒక చర్చ కూడా ఉన్నది. మరి మీనాక్షి నటరాజన్ ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ కొంతమంది నాయకులతో తట్టుకోగలదా? డిస్కస్ చేద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు నా ముందున్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఈ ఇంట్రో అంతా కరెక్టేనా? ఉపోద్ఘాతం ఇదంతా అంటే ఆమె స్ట్రిక్ట్ అని లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అంత పవర్ఫుల్ అని మాట్లాడుకోవచ్చా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆమె అంటే వీళ్ళు అనుకున్నట్టు ఆమె ఏమో దెయ్యం కాదు, రాక్షస్ కూడా కాదు అంటున్నారు. కానీ ఆమె రాక్షస్ కాదు, ఆమె దెయ్యం కాదు. ఆమె నమ్మినటువంటి ఒక సిద్ధాంతం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఏంటిది? గాంధీ సిద్ధాంతం. వాళ్ళ ఐడియాలజీ అది. వాళ్ళ ఐడియాలజీలో తన ఆచరణ ఉండాలని భావించేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతి కొద్ది మందిలో ఆమె ఒకరు. ఆమె మొత్తంగా కూడా ప్రాథమిక అంటే చిన్నతనం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎదిగినటువంటి విధానం చూస్తే మాత్రం ఆమె అనేక పదవులు నిర్వహించినట్టు కనపడుతుంది. ఏది పార్టీలో, యూత్ కాంగ్రెస్ కావచ్చు, పార్టీలో జిల్లా కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ స్థాయిలు కావచ్చు, దాని తర్వాత ఏఐసిసి స్థాయిలో ఆమె నిర్వహించే పాత్ర, వీటన్నిటితో చూసినప్పుడు ఆమె ప్రతి స్టేజ్లో కూడా ఆమె ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆమె నిరాడంబర కావచ్చు, ఆమె వ్యక్తిగత ప్రతిష్ట కోసము, వ్యక్తిగత హంగు ఆర్బాట్ల కోసము చేసినట్టుగా ఆమె ఎంపీ ఉన్నప్పుడు కూడా దాదాపుగా అట్లే ఉండేదట. ఆమె చాలా సాదా సీదాగా పార్లమెంటుకు పోవడము, లేకపోతే ఇంటి దగ్గర కార్యక్రమాలు కానీ, ఆమె ఎక్కువ సమయము పార్టీ కోసమే కేటాయించి పనిచేసేదని చెప్తున్నారు. ఈ మొత్తంగా మనం చూసినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆమె పెద్దగా మ్యారేజ్ కూడా చేసుకోలేదు, కుటుంబ జీవితం కూడా పెద్దగా ఏం లేదు. కాబట్టి ఏమిటి, ఆమె దాదాపుగా కాంగ్రెస్ పార్టీలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బీజేపీ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్లో ఉన్న నిడారంబరత ఉన్నవాళ్ళు, లేకపోతే సెల్ఫ్లెస్గా ఉన్నవాళ్ళు, ఫిలాసఫీ ఐడియాలజీ బేస్ చేసుకొని పనిచేసే వాళ్ళు, కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా భిన్నంగా కనపడుతుంది. అంటే మనం కనపడే పొలిటీషియన్ల వాడు మన సర్పంచే ఎంత అంగువారు బాట ఉంటాడు, మామూలుగా ఉండదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న సర్పంచులు అయితే అసలు వాళ్ళని మనం ఊహించలేము, అట్లా ఉంటారు. కాబట్టి ఈ మొత్తంగా చూసినప్పుడు ఆమె జీవన విధానం దాదాపుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎవరైతే హోల్ టైమర్స్గా చెప్పబడుతున్న వాళ్ళు, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, బుద్ధిస్టులు కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్లో కానీ లేకపోతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఉండే దాదాపుగా ఏదైతే 1857 పార్టీ ప్రారంభం తర్వాత 19 ఇయర్స్లో ఉన్నప్పుడు బిఫోర్ 47 ఉండేనేమో, కానీ తర్వాత మొత్తం వాళ్ళంతా కూడా ఇదైపోయారు.
వాళ్ళంతా పదవుల చుట్టూ లేకపోతే ఇంకా వాళ్ళ సంపాదన చుట్టూ వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ నేను అనుకోడు రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా కావచ్చు, దాని ముందు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి నడపగలిగేటువంటి ఆయన 1-2 సందర్భాలు ఆయన చెప్తుంటే నేను విన్నా. నాకు 100 మంది కుటుంబాన్ని వదిలిపెట్టి, రక్త సంబంధాన్ని వదిలిపెట్టి, దేశమే నా ఇల్లు, దేశమే నా గురువు, నా దైవము, నా చర్చు, నా మసీదు, నా దేవాలయం అనుకున్న వాళ్ళు ఉంటే ఈ దేశంలో నేను ఈ అట్టడుగు వర్గాలందరూ కూడా అప్టిప్ట్ చేయగలుగుతా అని 1-2 సందర్భాల్లో పార్టీ సమావేశాల్లో కూడా మాట్లాడినట్టు. అంటే అర్థం ఏంటిది? కాంగ్రెస్ పార్టీలో లక్షలాది మంది సభ్యులు ఉండొచ్చు, కానీ ఆయన కోరుకున్నట్టు, ఆయన ఆశించినట్టు లేదనేది ఆయన మాటల్లో అర్థం. 100 మంది ఉంటే చాలంటే అర్థం ఏంటిది? కాబట్టి ఇప్పుడు ఆ 100 మంది లాంటి ఆ కఠినమైనటువంటి ఆయన కోరుకున్న ఆశించిన రీతిలో ఉండే వాళ్ళలో ఈమె ఒకరు అయి ఉంటుందేమో నా అభిప్రాయం. సో ఇక్కడ ఆయన ఏరి కోరి చాలా మంది చాలా రకాల ఊహలు చేసిండ్రు, ప్రచారాలు చేసుకున్నారు, తనకు అనుకూలమైన మీడియాలో రాయించుకున్నారు, ప్రచారం ఎన్నో జరిగినాయి. కానీ పైరెవరు కూడా చేసుకున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ దగ్గర, అటు అధ్యక్షుల వారి దగ్గరనో, జనరల్ సెక్రటరీ దగ్గరనో పైరెవరు కూడా చేసుకున్నారు అనేది మనకు ఉన్న సమాచారం. అయినప్పటికీ ఏదైతే ఇప్పుడు ఇవాళ ఆమె వచ్చిన స్టైల్ కానీ, దిగిన ఆమె ఉండే నివాస స్థలం కానీ ఇవన్నీ చూస్తే కూడా బయట మనం విన్నదానికి ఇక్కడ చూసేదానికి దాదాపుగా దగ్గరగా అనిపిస్తున్నది. సరే, ఇది ఎప్పుడైనా కానీ మనము ఆరంభం అంతం వరకు ఉంటే బాగుండని కోరుకుంటాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నాం మనం? మాణిక్ ఠాకూర్ ఆయన ఎవరో వచ్చినప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పారు, ఆయన రాహుల్ టీం అట, చాలా స్ట్రిక్ట్ అట, ఇట్లా అట్లా అని. కానీ తర్వాత ఆయన డైల్యూట్ అయ్యిండు. లాస్ట్కి అయితే ఆయన మీద దుమ్మెత్తి పోసారు, అమ్ముకున్నాడు అది ఇది అని. దీపదాస్ గారి గురించి కూడా అంటే చెప్పారు. దీపదాస్ గారు తర్వాత మీనాక్షి గారు ఇద్దరు మనం మొన్న ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరూ ఇక్కడ పనిచేసారు. నేను ఇద్దరిని కలిసిన, మీనాక్షి గారిని కలిసిన, తర్వాత దీపదాస్ గారు కూడా కలిసిన. డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ అవసరాల కోసం కలిసినాం. అయితే ఆమె అడిగిన విధానం, ఆమె చర్చించిన విధానం, ఆమె మైండ్ సెట్, సైకాలజీ, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండే. ఈమె డిఫరెంట్. ఈమె కూడా బెంగాల్ నుంచి వచ్చింది, వాళ్ళ ఫాదరు చాలా సిన్సియరు, చాలా డెడికేటెడు అని కూడా చెప్పారు దీపదాస్ గారి గురించి. ఇప్పుడు మనం ఇంత మీనాక్షి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలనేదే మీకైనా నాకైనా ఉన్న తపన. ప్రభుత్వాన్ని పార్టీని కాదు, ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? 9.5 సంవత్సరాలు ఓ దుర్మార్గమైన, ప్రజా వ్యతిరేకమైన కోటరీల పరిపాలన, ఫామ్ హౌస్ల పరిపాలన చూసినాం కాబట్టి దానికి భిన్నమైనటువంటి ఒక డెమోక్రటిక్ సెంట్రలిజం అంటాం కదా, కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఏదైతే అంటామో ఆ కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పరిపాలన జరిగితే బాగుంటుంది అనే ఒక ఆశతోటి మనం ఏదైతే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రావడం కారణమైనమో, ఇప్పటికీ మనలో ఆశ రావక మీనాక్షి గారు రాగానే ఆశలు చిగురించారు మనలో కూడా. సరే ఇప్పుడు ఆమె వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమెని కాదు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారటగా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. మీ చరిత్ర చూసుకుంటే ఇందిరాగాంధీ అప్పటి నుంచి వాళ్ళు ఏకంగా రెడ్డి కాంగ్రెస్ అని ఒక పార్టీనే పెట్టిరు కదా ఆమెకు వ్యతిరేకంగా. పెద్ద మూమెంటే కదా అప్పుడు, ఒక సెన్సేషనే కదా. మరి ఇప్పుడు వీళ్ళని కాదని ఏమన్నా అడుగు అటు ఇటేసి రిపోర్ట్స్ ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా? ఏదన్నా చేయొచ్చు కదా. అంటే అప్పటి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి అప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంత చైతన్యం లేదు. ప్రశ్నించే గొంతులు ఎక్కడి? దొర ఏది చెప్తే అదేనా, పటేల్ ఏది చెప్తే అదేనా. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఊర్లలోనే లేదు, ఇక పట్టణాల్లో ఏముంటుంది, పార్టీల్లో ఏముంటుంది. కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఏదో చెప్తారు చూడు, సత్యం ముందు కూడా వాడు కొనవిపిడితోటి కూడా ప్రయత్నాలు చేస్తాడన్నట్టు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ అలవాటు పడ్డ ప్రాణాలు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా, ఈ ఆదివాసులు అందరూ మా కాళ్ళకాడు ఉండాలా, వీళ్ళంతా
పదవులు మా చేతిలోనే ఉండాలా? వీళ్ళంతా ఏమనుకుంటారు, వర్ణ వ్యవస్థను నమ్మేటోళ్ళు కదా, మనువాదాన్ని నమ్మేటోళ్ళు. ఎవరు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర ఈ ఆర్డర్లో ఉండాలని కోరుకుంటారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, శూద్రులు వీళ్ళంతా. ఇక్కడ ఉన్నటువంటి అసలు వాస్తవంగా చూస్తే రెడ్లు కూడా శూద్రులే, వెలుమలు శూద్రులే. కానీ ఈ రాష్ట్రం వరకు చూసినప్పుడు వాళ్ళు మేము అధిపతులు, మేమే పదవులు మా చేతిలోనే ఉండాలి, అన్ని మా చేతిలో ఉండాలి, అధికారం మా చేతిలో ఉండాలి అనే భావన ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. కానీ నేను అనుకోవడం ఇప్పటికే ఆమెకి, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆమెకి ఇక్కడ ఉన్న ఎవరెవరు ఏంటిది, ఎవరెవరు ఏమేం చేస్తారు, ఎవరెవరు ఎట్లా ఈ తప్పుడు తోవలో తీసుకుపోవడం ప్రయత్నం చేస్తారు, మీడియా కూడా ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇదంతా కొంత బ్రీఫింగ్ జరిగినట్టుగానే చెప్తా ఉన్నారు. చూడాలి. ఇప్పుడు మనము ఆశాజీవులం. ఎందుకు ఆశాజీవులం? తెలంగాణ రాష్ట్ర పాలన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చాలని, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలని దాంట్లో మనందరం ఒక కోరికతోటి మనం పనిచేస్తున్నాం. మీనాక్షి గారు కనుక ఒక 6 నెలలు ఇప్పుడు ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే ఇలా మీడియా అంతా కూడా ఆమె ఒక కేంద్రంగా చేసుకునే అందరు కూడా ఇష్టం ఉన్నోళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక 6 నెలలు కనుక ఇదే స్థాయిలో ఆమె ఇప్పుడున్న స్థాయిలో నిరాడంబరంగా కావచ్చు, లేకపోతే సమిష్టి పని విధానం వల్ల కావచ్చు, లేకపోతే ఆమె ఏ ఒక్కరికి వంత పాడకుండా ఏదో అంటా చూడు, తెల్ల బట్టలు అనుకో రకంగా, లేకపోతే డబ్బులు అనుకో రకంగా, పెద్ద కులపు అనుకో రకంగా, ఇట్లా ఆమె కనుక అట్రాక్ట్ కాకుండా ఉంటే మాత్రం పార్టీ పరంగా ఎవడు పని చేస్తామని పదవులేని పనిచేసేవాడు ఏ కులమైనా అని అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ డబ్బు చూసి, వాళ్ళ గత చరిత్ర చూసి, లేకపోతే వాళ్ళ కులాన్ని చూసి, లేకపోతే వాడిచ్చే ఇతర వాడు ఏయో కొన్ని రకాలైనటువంటి ఆశలు పెట్టేదానికి ఏమాత్రం ఆమె హీల్డ్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇంకా పుట్టగతులు ఉండవు ఇక్కడ. అంతే. ఇది లాస్ట్ ఛాన్స్ లాగా మనం చూడాలా? అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా డౌన్ఫాల్ స్టేజ్లో, ఒక రకంగా ప్రభుత్వం మీద, పార్టీ మీద ఎట్లా ఉన్నా కానీ, జాతీయ కాంగ్రెస్ మీద ఎట్లా ఉన్నా కానీ, రాష్ట్రం వరకు వచ్చినప్పుడు రాష్ట్రంలో పాలన గాడిలో లేదు, మంత్రుల మధ్య ఐక్యత లేదు, ఎమ్మెల్యేలు ఎవరికి వాడే ఇష్టారాజ్యంగా పోతున్నారు. ఈ భూ ఆక్రమణలు కానీ, లేకపోతే సంపద దోచుకోవడం కానీ, లేకపోతే ఇతర అనేక విషయాల్లో, సరే సంక్షేమ పథకాలు అట్లా పోని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అట్లా పోని, అవన్నీ పక్కన పెట్టినా కానీ డబ్బులు లేవని ఒకవేళ ప్రజలు సరేలే డబ్బులు లేకపోతే ఏం చేస్తామని అనుకున్నప్పటికీ కనీసం వీళ్ళ యొక్క సమర్థవంతమైన వాళ్ళ పని విధానం లేకపోవడం వల్ల డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనేది మనకు కనపడుతుంది. ఈ స్టేజ్లో మీనాక్షి గారు కనుక ప్రజల్లో వచ్చిన కొద్దిపాటి వ్యతిరేకతని మార్చగలిగే అవకాశం ఆమెకున్నది. ఇప్పుడు మేము ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ప్రభుత్వమే కదా, మేము ఓన్లీ పార్టీ వ్యవహారాలే కదా చూడగలిగేది. అంటే నాకు జరిగేది ఎట్లా ఆమె రూల్ చేయగలుగుతారు, ఎట్లా సజెస్ట్ చేయగలుగుతారు, ఎట్లా ఆమె వాదించగలుగుతారు? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇన్ఛార్జ్ అంటే మొత్తం రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ప్రభుత్వానికి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఫస్ట్ ఎవరు వాళ్ళు, ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ ఎవరైనా ఈజ్ కాంగ్రెస్ కార్యకర్త, లేకపోతే కాంగ్రెస్ నాయకుడు, అంతే కదా. ప్రైమరీగా ఆయన హోదా అదే కదా, పార్టీ కదా. కాబట్టి ఆమె నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆమె స్టైల్ ప్రకారం ఆమె అంటే అక్కడ బ్లాక్ అంటాం కదా మనం, వేరే రాష్ట్రాలు మన దగ్గర ఇప్పుడు మన ఏదైతే మండలాలు ఉన్నాయో అక్కడ బ్లాక్ అంటాం కాబట్టి బ్లాక్ కాంగ్రెస్ కానీ ఇప్పటికి ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ ఉంది. బ్లాక్ కాంగ్రెస్ కానీ, జిల్లా కాంగ్రెస్ కానీ, గ్రామ స్థాయి కానీ ఏదైతే అంచెల వారు ఉన్నదో వాళ్ళందరికీ వర్క్షీట్ ఇచ్చి వాళ్ళందరి యొక్క పర్ఫార్మెన్స్ని వర్క్షీట్ ద్వారా మాటలొద్దు, నీ రిపోర్టును సబ్మిట్ చేయి, నువ్వేం చేసినావు,
నీ మండల స్థాయి నాయకుడు ఏం చేసిండు, నీ బ్లాక్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు, నీ జిల్లా స్థాయి ఏం చేసింది, రాష్ట్ర స్థాయి నాయకులు ఏం చేసిండు, ఉత్త ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తెలిసిన జర్నలిస్టుతోటో తెలిసిన పత్రికలతోటో రాయించుకొని తీసుకొచ్చి ఢిల్లీకి పంపుడు, హైదరాబాద్ పంపుడు, ఇవి నడవవు. ఇక నువ్వు ప్రజల్లో ఎన్ని గంటలు ఉన్నావు, ఏం చేసినావు, ఏ కార్యక్రమం చేసినావు. అట్లనే మంత్రులు కూడా ఒక వర్క్ షీట్ షెడ్యూల్ పెట్టి మీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, మీ బంధువుల కోసం కావచ్చు, లేకపోతే మీరు ఇతర పనుల కోసం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కావచ్చు, పార్టీ కార్యక్రమాల కోసం కావచ్చు, ఈ మొత్తం డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇవ్వాలనేది. ఇప్పుడు ఇక్కడ పైసలు మొత్తం పంపుతున్నారు అవతలకి అన్నది అంత అవుతుందేనా? మరి ఇప్పుడు ఆమె హైకమాండ్ నుంచి వచ్చిన లీడరే కదా, అక్కడ కూడా డబ్బులు పోతున్నాయన్న చర్చ ఉన్నది కదా, మరి ఆమె అక్కడ కూడా వాళ్ళు పెట్టిన వ్యక్తే కదా, ఆమె కూడా లీడరే కదా. నాకు తెలిసినంత వరకు నాకు తెలుసు ఇక్కడ ఏదైతే సరే రాహుల్ మీద పడిన వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ మీద పడిన వాళ్ళు చేస్తున్న ప్రచారంగా ఉండొచ్చేమో, కానీ ఎంతో కొంత పార్టీ అవసరాల కోసం, ఖర్చుల కోసం మనకు అన్ని పార్టీలో కనపడుతున్నది. చందాలు ఇచ్చేవాళ్ళు ఇస్తుండొచ్చు, లేకపోతే వీళ్ళు కలెక్ట్ చేస్తుండొచ్చు, ఢిల్లీకి పంపుతుండొచ్చు. అదంతా ఉంటుంది ప్రతి చోట, ప్రతి సంస్థలో, ప్రతి ఆర్గనైజేషన్లో, పార్టీలో మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు బయట జరిగే ప్రచారంలో ఎంతైతే ఉందో దాంట్లో నేను అనుకోవడం 25% కూడా నిజం కాదనేది. అంటే 75% అబద్ధం, 25% ఒకవేళ వాస్తవం అయితే కావచ్చేమో. కానీ వీళ్ళు చెప్పినట్టు సంచులకు సంచులు, మూటలకు మూటలు, బ్రీఫ్ కేసులు పోతున్నాయి, ఢిల్లీని కొనుక్కుంటాను. ఒకవేళ ఢిల్లీనే మనకు సింపుల్ ఒక్కటే, వీళ్ళు డబ్బులు ఇచ్చి ఢిల్లీని కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటే సంవత్సరం దాటి 14 నెలలు అవుతున్నది. 6 మంత్రులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? వాళ్ళు నిజంగా అదే కరెక్ట్ అయితే డబ్బులకే ఢిల్లీ కాంగ్రెస్ కనుక వీళ్ళకి జీవ్ హుజూర్ అంటున్నారు అంటే, వీళ్ళ మాటకి తానా అంటే తందానా అంటున్నారు అనుకుంటే ఆ పని కూడా చేయాలి కదా. సో ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ పదవుల భర్తీ ఇవన్నీ పారదర్శకంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఒక 3 months టైం పెట్టుకున్నారు. ఓకే, 3 monthsలో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తామనేది నాకున్న సమాచారం. వాళ్ళు కూడా వెంటనే చేయలేరు కదా, వారానికో 15 రోజులకు చేయలేరు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న దాన్ని మొత్తంగా కూడా రిపోర్ట్స్ అన్ని మళ్ళీ తీసుకోవాలి, దాని మీద డిస్కషన్ జరగాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇవన్నిటి తర్వాత 3 నెలల్లో ఇప్పుడు ఏదైతే కొంత ఈ మంత్రులు కావచ్చు, లేకపోతే ఇతర ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఒక 3 నెలల్లో పూర్తి చేస్తారనేది నాకున్న సమాచారం. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయం మొత్తం మీనాక్షి నటరాజన్ చుట్టూ తిరుగుతుంది, అంతే అనిపిస్తున్నదా మీకు? ఖచ్చితంగా ఆమె ఒక రకంగా మధ్యలో ఉండి రూల్ చేయబోతున్నారు అంతే. ఆమె కేంద్ర బిందువు అవుతుంది, ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది మీడియాకైనా ఎవరికైనా. కానీ అయితే కాకపోతే ఏంటంటే ఆమె చాలా మృదు స్వభావి, చాలా తక్కువ మాట్లాడుతుంది. మీడియా వాళ్ళని ఒకవేళ బెదిరియడానికి కూడా రెడీ అవుతుండొచ్చు, చేస్తారు. ఆమెని ఎన్ని రకాల బదనాం చేయాలనో, ఆమె డ్రెస్ మీద హవాకులు చెవాకులు వస్తాయి, బొట్టు పెట్టుకుంటే చెవాకులు వస్తాయి, దూకుంటే చెవాకులు వస్తాయి, చీర కట్టుకుంటే ఒకటి వస్తుంది, వేరే డ్రెస్ వేసుకుంటే ఒక రకంగా వస్తుంది. ఆయన ఆమె రూమ్లో పోయినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ దానికి వస్తాయి. ఆమెని చీల్చి చెండాడతారు చూడండి మీరు. ఒక 15-20 రోజులు అవసరం అయితే అన్ని చేస్తారు వీళ్ళే చేయిస్తారు. అసలు ఇంకా ఆమె పిచ్చిలేసి అంటే ఆమె వెళ్ళిపోయేలాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆమె ఎట్లా అమ్ముడు పోదు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? సో తనకు తానుగానే ఆమె ఇక్కడి నుంచే ఎందుకురా నాకు ఈ లొల్లి అని వెళ్ళిపోవాలి. అయితే ఇవన్నీ కూడా ఉంటాయి, జరగబోతాయి అనేది ఆమెకు ఆల్రెడీ ఫీడింగ్ ఇస్తున్నారు. ఓకే, మిమ్మల్ని ఎట్లా బదనాం చేస్తారు, మీడియా పరంగా ఎట్లా చేస్తారు, లేకపోతే ప్రింట్ మీడియా ఎట్లా చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లా చేస్తుంది, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఏమేం చేస్తారు అనేది ఆమెకు ఆల్రెడీ చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనందరం మానవ మాతృలం. మనం తప్పు పడదలుచుకుంటే ఇప్పుడు నిలబడితే కూడా తప్పు పట్టవచ్చు, అంతే. కూర్చుంటే తప్పు పట్టవచ్చు, నిలబడితే తప్పు పట్టవచ్చు, దువ్వితే తప్పు పట్టవచ్చు. ఇప్పుడు
ఏది తిన్నా తప్పు పట్టవచ్చు. చికెన్ తిన్నావు, అరే వీడికి మటన్ అంటే ఇష్టం లేదా, అంటే గొల్లో లాంటి ఇష్టం లేదా, కుర్మ లాంటి ఇష్టం లేదా, అందుకనే వీడు మాంసం తింటలేడు అంటారు. కోళ్ళు తిన్నారు అనుకో, ఇంకోటి చేసినాం అనుకో, చేపలు తిన్నాం అనుకో, చేపలు తింటలేమనుకో, ఇంకో మనం ఏది చేసినా విమర్శ అనేది చేసే వాళ్ళకి ఒక అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె ఒక అంటే ఆమె జర్నీలో మనం చూస్తే ఒక 20-25 సంవత్సరాలు అనేక మధ్యప్రదేశ్లో తట్టుకుందంటే మామూలు విషయం కాదు. ఓవాడ హిమాయమీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ పని చేసిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని కూడా తట్టుకున్నది ఆమె, దిగ్విజయ్ సింగ్ని. కాబట్టి కానీ చెప్పలేం ఎప్పుడు ఏమైందో. మీరు ఒకవేళ ఆమెను కలిస్తే, మీకు ఒకవేళ ఇన్విటేషన్ వచ్చి కలవమంటే వెళ్తారు కదా? ఖచ్చితంగా పోతాం. ఏం చెప్తారు ఆమెకి? ఇప్పుడు గతంలో కూడా కలిసినాము, ఇప్పుడు కూడా కలుస్తాం. ఏం చెప్తారు? ఏం చేంజెస్ చేయాలని మీలాంటి వాళ్ళు చెప్తారు రాష్ట్రం కోసం? ఇప్పుడు మేమైతే మొదటి నుంచి మేము తెలంగాణ పిచ్చోళ్ళం. మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీని బాగు చేసే పని మాది కాదు. అంతే. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మేము లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే చెప్పినాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి, ఒక అవకాశం వచ్చింది కాబట్టి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మీరు కనుక ఎల్లకాలం మర్చిపోకుండా ఉండేటట్టు చేసుకోవాలనుకుంటే ఉద్యమ ఆకాంక్షలు ఫస్ట్ మీరు అమలు చేయండి. ఉద్యమాకాంక్షలు పెద్ద ఏం కాదు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తెమ్మన్నాం, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెమ్మన్నాం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయమని చెప్పినాం, పటిష్టం చేయమని, క్రమబద్ధీకరణ చేయమని చెప్పినాం. దాంతోపాటు సంపద అన్నిటికంటే అతి ముఖ్యమైంది. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైంది సంపద, అన్ని రకాల సంపద. ఈ సంపదని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత తెలంగాణ ఐడెంటిటీ కాపాడడానికి తెలంగాణ వాదంతో, నినాదంతో, సెంటిమెంట్ తోటి ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అప్లిఫ్ట్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ తెలంగాణ రావడానికి కారకులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. వాళ్ళు అతి సాధారణంగా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వాళ్ళకి కులం పెద్ద కులం కాకపోవచ్చు, వాళ్ళు ఎక్కడనో ఎవరికి ఏ మీడియా కూడా పట్టించుకుని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు అప్లిఫ్ట్ చేయాలి కదా. వాళ్ళ త్యాగాలు ఉన్నాయి కదా, జైల్లో పోయిన వాళ్ళు ఉన్నారు కదా, అనేక రకాల నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఇదంతా చేయడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. అంతే. కాంగ్రెస్ పార్టీగా ఉత్తరే జెండాలు వేసుకొని తిరుగుతానో, మీటింగ్లు పెడితేనో, ప్రదర్శనలు చేస్తేనో, జిందాబాదులు ముద్దాబాదులు కొట్టుకుంటానో రాదు కదా. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం అంటున్నాం మేము, పూర్తిగా వాటిని సాకారం చేయమని కూడా అంటారు. మొదలుపెట్టు, ఒక్కటి ప్రారంభించండి. స్కూల్గో ఈ సంవత్సరం ఒక 1000 స్కూళ్ళు బాగు చేస్తాం, ఒక 500 స్కూళ్ళు నూతనంగా నిర్మాణం చేస్తాం, ఒక 200-300 ప్రైమరీ హెల్త్ సెంటర్లు స్టార్ట్ చేస్తాం, ఒక 1000-2000 మందిని డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తాం, ఎవరైతే ఫార్మా వాళ్ళు ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తాం, ల్యాబ్ టెక్నీషియన్లను చేస్తాం. ప్రభుత్వ హాస్పిటళ్ళని మేము బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము. అవసరమైతే ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే హాస్పిటల్లో వండితడి చేస్తాం అని చెప్తే చాలు. ఏంగా ఒక్క ఎమ్మెల్యే వారానికి ఒక్కరోజు, ఒక మంత్రి వారానికి ఒక్కరోజు జిల్లా కేంద్ర హాస్పిటల్ బొమ్మనండి. ఆ హాస్పిటల్ బాగా కాదా? మనం ఏమంటలేము. ఓ 4 రోజులు అక్కడ పోయి ఉండమంటలేవు, అక్కడ నిద్ర చేయమంటలేవు, ఏమంటలేవు. జస్ట్ మీరు విజిట్ పెట్టుకోండి. మీనాక్షి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, అమ్మ మీరు కూడా మీరు విజిట్ చేయండి. కొన్ని స్కూళ్ళు చేయండి, కొన్ని కాలేజీలు విజిట్ చేయండి, కొన్ని యూనివర్సిటీలు విజిట్ చేయండి. వాళ్ళు వస్తే ఆమె ప్రెమిసెస్కి రావడానికి అర్హత లేని ఆమె కాదు కదా. ఆమె వస్తా అంటే ఎవరు రానియారు. ఇంకొక విషయము, వాట్ అబౌట్ కేసీఆర్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఏదో 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు అని ఒక చర్చ తీసుకొస్తున్నారా? నిజమేనా అది? 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండబోతున్నారా? పార్టీకి పెట్టబోతున్నారా?
ఆమె ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు, ఆయనే మెయిన్ షాడో అధ్యక్షుడిలాగా అఫ్ కోర్స్ ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకి తీవ్రమైనటువంటి అంటే కేటీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నట్టుగా ఆయనకు కూడా అర్థమవుతుంది, కనపడుతున్నది. ఏం కనపడని ఏం రహస్యాలు కాదు కదా ఇవి. అందు మీడియాలో వ్యతిరేకత అంటే ఎట్లా అప్పుడు ఉన్నదేనా, అప్పుడున్నది నడుస్తున్నది అంటున్నారా ఎట్లా? అప్పుడు ఏవైతే ఆయనకు తెలుసో తెలియదో పక్కన పెట్టినా కానీ ఇప్పుడైతే ఈ ముఖ్యంగా ఫస్ట్ టర్మ్ పక్కన పెట్టిన సెకండ్ టర్మ్లో కేటీఆర్ ఎన్ని దుర్మార్గాలు చేసిండు, ఎంత దారాదత్తం చేసిండు, భూమిని దారాదత్తం చేసిండు, ఎన్ని లంగదందాలు చేసిండు, అసలు మనం ఊహించలేము. ఇవన్నీ ఒక్కటొక్కటిగా బయటికి వస్తుంటే ఏమని చెప్తాడు, ఏమని ఒక వెతుకొని మాట్లాడతాడు ఆయన. అంటే నా రాము గొప్పోడు, వానంతటి వాళ్ళు లేడు, గొప్పగా మాట్లాడతాడు, వాడికి ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు అని చెప్పుకోవడానిక. నువ్వు మొదలు ఇవన్నీ చెప్పు. ఇన్ని 100 ఎకరాల భూమి దారాదత్తం కావడానికి కారణం కావునా కాదా అడగారు, ఎవడు అడగారు. ఏదో కాకపోతే ఒక మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో ఒక రఘునో ఒక ఇన్నయ్యనో పడక మాట్లాడి అనుకుందాం, అరే నీకు వాస్తవంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఒకటి, నీకు ప్రతి ఒక్కరు చెప్తుండు కదా. అవును, నువ్వు నువ్వు మెచ్చినా నీ జర్నలిస్ట్ కూడా వచ్చి చెప్తున్నారు కదా నీకు. మరి ఇప్పుడు దీన్ని ఏమందాం మనం? కాబట్టి ఆయన నేను అనుకోవడం ఒక శనీశ్వర్ లెక్క, చెడగోపన్ లెక్క కేటీఆర్ తయారై కూర్చున్నాడు. ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో ఉండి ఆయనే 3 వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు లీక్ ఇచ్చాడు. మొన్న ఏదో సమావేశం అయింది కదా, ఇక్కడ తెలంగాణ భవన్లో అయింది కదా. అప్పుడు మెల్లగా ఎవరికోరు ఏమున్నదా తెలిసినోనుకో వాళ్ళకో వీళ్ళకో చెప్తే అది పెద్ద విషయం అవుతుంది, పార్టీలో చర్చ. ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చ, అది ఎవరెవరు అవుతారు. 3 వర్కింగ్ ప్రెసిడెంట్, 3 వర్కింగ్ ప్రెసిడెంట్, మధుసూదనాచారి పేరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఇట్లా వినబడుతున్నది. అంటే వాళ్ళు ఆయన ఏంటంటే జస్ట్ ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే లీక్ ఇచ్చిండు. ఆయన లీక్ దేనికి పెట్టాలనా, లేకపోతే ఆయన మనసులో నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎవరిని కేటీఆర్ ని మీదకి పోకుండా బ్యాలెన్స్ చేయాలి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి కుటుంబంలో కూడా ఇప్పుడు హరీష్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, కవితమ్మని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే పార్టీ అంటే కేటీఆర్ అంటే పార్టీ అనే వాతావరణం లేకుండా చేయాలంటే ఏంది, అరే వాడు నలుగుట్లో ఒకర్రా వాంది ఏమున్నదిరా అని చెప్పుకుంటాడు కదా. ఈ వాతావరణాన్ని అంటే ఆయనకైతే చాలా మనందరికంటే చాలా ఎక్కువ తెలుసు కేటీఆర్ యొక్క సామర్థ్యం తెలుసు, కేటీఆర్ ఏం గుణగణాలు తెలుసు. అరే ఆయన తెలియకుండా పుట్టిన కాయని చూసినోడు ఆయనకంటే మనకి ఏమి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. చూడాల ఆయన అంటే ఆయన్ని తప్పిస్తే ఆయన ఇప్పుడు మొత్తం ఆయన బేస్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టున్నది కదా, సంపదతోనున్నాడు, మొత్తం లాబీతోనున్నాడు, కార్పొరేట్లతోనున్నాడు, ప్రజలతో అయితే లేడుగా. ఇప్పుడు మీరు చెప్పి కరెక్ట్, మీరు చెప్పి అదానికి ఏం తక్కువ ఉన్నది, రిలయన్స్ వాళ్ళకి ఏం తక్కువ ఉన్నది, అంబానీకి ఏం తక్కువ ఉన్నది, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఒక ప్రాసెస్లో బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఓవర్ నైట్ అయితే జరగదు, ఓవర్ నైట్ అట్టంటే ఇప్పుడు మరి ఆయన అప్పుడు మీరందరూ కూడా మీడియా అంతా కూడా అయిపోతాడు ముఖ్యమంత్రి అయిపోతాడు, ముహూర్తం పెట్టిండ్రు, పలానా రోజు, పలానా గంటలు, పలానా నిమిషాలు, పలానా సెకండ్లతో సహా అందరు మొత్తుకున్నారు. అయిందా? కాలే. కాబట్టి అంటే కేటీఆర్ ఇటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కేటీఆర్ లీకులు ఇచ్చుకుంటాడు, ఆయన ఎవరో శ్రీనివాస్ గౌడ్తో, ఈయన శ్రీనివాస్ యాదవ్తో చెప్పించుకున్నాడు కదా, ఇంకెవరో ఎమ్మెల్యేతో చెప్పించుకున్నాడు కదా, శ్రీనివాస్ యాదవ్ అని చెప్పారు కదా. కానీ నేను అనుకోవడం కేటీఆర్ అంత బలవంతుడు, అంటే తెలంగాణ వాదాన్ని కాదని, టీఆర్ఎస్ని కాదని ఏమో చేస్తాడు, చేయగలుగుతాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసేయని ఎవడు చెప్తాడు? ఎవడని పోతాడా ఇంటికి? తెల్లారు రేసేవాడు అని పోతాడా? పదవిలో ఉన్నావు కాబట్టి పోతున్నారు. ఎంత మనం చూడలే కిరణ్ కుమార్ రెడ్డిని
చివరి రోజు వరకు అవసరాలకు వదిలిపోయారు తర్వాత అంతే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దానికి ఉన్న కార్యకర్తలు, పటిష్టమైన కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీకి ఉన్న గౌరవం ఏదైతే ఉందో అది కేటీఆర్ని కాపాడుతుంది. కానీ లేకపోతే ఏముంది చెప్పండి మీరు. కేటీఆర్ తెలంగాణ తోటి మనం ముడిపడి చూస్తేనే ఆయన బలం. తెలంగాణ పక్కన పెట్టి కేటీఆర్ని పక్కన పెడితే ఏమున్నా చెప్పండి, చరిత్ర ఏమైనా ఉందా? కేసీఆర్ ని పక్కన పెట్టినా ఏముండదు కదా. కేసీఆర్ వేరు, ఆయన కేసీఆర్ ని తెలంగాణ అంటలేను నేను. కేసీఆర్ కేటీఆర్ ని మరి దగ్గర చూస్తున్నా కేటీఆర్ బలం అంతే మరి, లేకపోతే ఏముంది మరి. తండ్రి బలమే కొడుక్కి అంతే. నిజంగానే ఇప్పుడు ఆయన ఇప్పుడు సరే ఏది ఏమైనా కానీ ఆమెనన్నా ఒకటి అదేందో పట్టుకుంది కదా, ఏంటిది అది, జాగృతి తెలంగాణ జాగృతి, అదన్నా పట్టుకొని ఏదో గిత్తిందా మీద పడి అటురికి ఇటురికి సొంతగా ఏదో చేసింది. కానీ కేటీఆర్ ఆయన ఐడెంటిటీ ఎందుకు చెప్పండి. కేసీఆర్ ఐడెంటిటీ తెలంగాణ ఐడెంటిటీ తప్ప ఇంకేం ఐడెంటిటీ ఉంది? ఒక క్రియేటరా, ఒక లీడరా, ఒక ఫిలాసఫరా, ఏంటిది ఆయన? వర్కరా? వర్కర్ అంటే కూడా ఆయన దినచర్య తెలుసు కదా మనకి. వర్కర్ కూడా కాదు, హరీష్ రావు వర్కర్ ఇంకా. కాబట్టి కేటీఆర్కి సంబంధించి మనం అనాలిసిస్ చేసినప్పుడు మైనస్ తెలంగాణ, మీరు అన్నట్టు మైనస్ కేసీఆర్, ఏం లేదు. ఏంటి చెప్పండి? జీరో. మరి కాబట్టి అది పెద్ద ఇంతమంది పెట్టుబడిదారులున్నా, వ్యాపారస్తులున్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా, ఈ దందాలు, ఈ లుచ్చా దందాలు చేసేటోళ్ళు అందరు ఉన్నా, గుట్కా దందాలు చేసేటోళ్ళు, ఇంకేదో దందాలు చేసేటోళ్ళు, దుబాయ్ దందాలు చేసేటోళ్ళు, నాకు ఇవాళ పొద్దున ఎవరో చెప్తున్నారు, సిరిసిల్లలో ఒకరిద్దరు ఉన్నారట, వాడు పోయి 15 రోజులైందట, మొన్ననే వచ్చిందట ఆయన ఏజెంట్. అదే ఉన్నారు సిరిసిల్ల, నిజామాబాద్, ఇట్లా చాలా మంది. మొత్తం దుబాయ్ వాళ్ళ మనకు ఊరు ఎట్లనో వాళ్ళకి దుబాయ్ అట్లా అయిపోయింది. కాబట్టి కేటీఆర్ ఏమో చేయగలుగుతాడు, ఆయన పార్టీని చీల్చగలుగుతాడు, లేకపోతే కేసీఆర్ని ఏమో చేయగలుగుతాడు, హరీష్ని ఏమో చేయగలుగుతాడు, లేకపోతే ఇంకా ఏమో చేయగలుగుతాడు. ఇదంతా ఆయన ఎప్పుడు చెప్తాడు చెప్పు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ తోటి ఏదో చర్చలు చేయాలని ప్రయత్నం చేశారు. చేస్తే ఈయన నిజంగా ఈయన దగ్గర సామర్థ్యత ఉండి, ఈయన దగ్గర కొంతనన్నా వాల్యుబుల్ విషయాలు ఉంటే రాహుల్ గాంధీ అన్నది వింటే ఆశ్చర్యపోతారు. ఏమంటాడు? నేను ఎవరితోటైనా మాట్లాడతా కానీ కేటీఆర్తో కలవడం మాట్లాడినాను. రాహులా? ఎందుకంటాడు? ఈయన నిజంగా అంత పెద్ద గొప్ప విషయం ఉంటే ఎవరైనా కలుస్తారు కదా. కాబట్టి నేను అనుకో బీజేపీ వాళ్ళు వీళ్ళు పడిపోతున్నారు. కానీ అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళు, ఈవెన్ మంత్రులు కూడా ఏగా కేటీఆర్ అని అంటారట ఢిల్లీలో. అప్పుడప్పుడు ఏదో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తారు, కేటీఆర్ అంటే సార్ హరీష్ పార్టీలో చేర్చుకున్న ఉపయోగం కానీ కేటీఆర్ చేర్చుకుంటే ఏమవుతుందా? ఉత్త సంఘం వారు అదే మనకు బరువు అంటారట వాళ్ళు. నిజంగా హరీష్ దేవన్నా ఉన్నదా అంటే ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడని, అంటే సరైన టచ్లో ఉండడం ఏమో కానీ వాళ్ళైతే గట్టిగానే టైట్ చేయబోతున్నారు, మొత్తం అంతా దగ్గర పెట్టుకున్నారని. సో ఇక్కడ కూడా మీ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నింటితో ఆయన కొంత అటువైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని రకరకాల డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ప్రయత్నం ఏమైనా చేస్తాడు ఆయన? ఇప్పుడు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పడుతున్నోని పడతారు, అంతే కదా, సింపుల్. అంతే కదా. ఇప్పుడు రాజేందర్ని పట్టినా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పొంగులేటిని పట్టినా, ఇంకోని పట్టినా ఎందుకు కొంత అటువైపు చూస్తారు. వర్తుంటే మన ఎవరి దగ్గరికైనా వస్తారు, ఎవరినైనా పిలుస్తారు, ఆహ్వానిస్తారు, ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు హరీష్ సంబంధించి వచ్చినప్పుడు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ఆయనకు ఒక నెట్వర్క్ ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఆయన కలిసినోడు, షేక్ హ్యాండ్ ఇచ్చినోడు, కలిసి ఆదాగినోడో, కలిసి తిన్నోళ్ళు, లేకపోతే ఆయన ద్వారా ఏదో అవసరాల కోసం మంచి చెడులో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ రిలేషన్ అనేది ఒకటి బాగా బలంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏదైనా ఉంటే ఆయన ఎవరైనా పని ఉందని వస్తే
చేసినా చేయకున్నా మంచిగా పలకరిస్తాడు. ఈయన కలవాలంటే జన్వాడ మనం పోవాలంటే గంట పట్టే. జన్వాడకి ఎక్కడ పోవాలా, పోతే అక్కడ ఎవరిని కలుస్తాడు, ఎవరిని ఇది చేస్తాడు. అప్పుడప్పుడు చెప్తుంటారు నాకు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు, మంత్రులు కూడా రాముని కలవాలంటే నేను తిరుపతి పోయి వచ్చినాయేమని అనేది అప్పట్లో. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరెందుకు రెస్పెక్ట్ చేస్తాడు? ఇప్పుడు మీరు నన్ను గౌరవించాలని నేను మిమ్మల్ని గౌరవించాలన్నా ఏదో మన మధ్య ఒక బంధం ఉండాలి. ఇది ఏమున్నది ఆడ కేటీఆర్కి వీళ్ళకి హరీష్ విషయంలో మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు గాలం వేసినా ఆశ్చర్యపోవడం ఏం లేదు, వేసినా వేస్తారు. ఆయన ఆలోచన ఎట్లుంటుంది అని నాకు తెలిసినంత వరకు ఆయన అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. మామని కాదని, ఎందుకంటే ఆయన కూడా చరిత్ర అంతా తెలుసు కాబట్టి. కేసీఆర్ని కాదని, వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ కేసీఆర్ని కాదని, కేసీఆర్ బతుకున్నంత వరకు హరీష్ కేసీఆర్కి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటాడని అయితే ఎవరు అనుకుంటలేరు. బయట అయితే ఎవ్వరికి అటువంటి అభిప్రాయం లేదు. వాళ్ళ కుటుంబం ఆయన కూడా చాలాసార్లు అన్నాడు, చాలామంది దగ్గర వాళ్ళ దగ్గర కూడా, నేను ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలను భరిస్తా కానీ మామకు వ్యతిరేకంగా మామ బతుకున్న కాలంలో నేను తీసుకోను అంటే అర్థం ఏంటిది? ఆయన తదనంతరం నా దారి నాది అన్నదే కదా. అంటే ఈయన సామర్థ్యం మీద కూడా ఆయనకు నమ్మకం ఉంది కదా, ఉంటుంది కదా. అంటే ఈయన ఎవరు కేటీఆర్ అంటే నన్ను కాదని ఆయనకు ఇవ్వడానికో లేకపోతే నిలబడ్డానికో అక్కడ అవకాశం లేదని నాకు తెలుసు కదా. అంటే ఆ కాన్ఫిడెన్స్ లో కూడా ఇది అవ్వచ్చు. హరీష్ ఇప్పటికిప్పుడు అటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది అనుకోని. ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా ఇప్పటికిప్పుడు తొందరపడి వాళ్ళు అటువంటి నిర్ణయాలకు పోతారు. అమిత్ షా కూడా జమిలీ ఎన్నికలు అమిత్ షా చిట్ చాట్ లో మాట్లాడినట్టున్నాడు. జమిలీ ఎన్నికలకు కనుక పోవాలనుకుంటే మేము సంవత్సరాల్లో ఎన్నికలే రాబట్టే, సంవత్సరంలో ఎన్నికలే రాబట్టే ఇప్పుడు చీల్చినాము, లేకపోతే ఇంకేదో చేసినాము, హరీష్ని మరో చంద్రబాబు చేసినాము, ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు కదా. అటు ఇటు చూస్తుంటేనే టైం గడిచిపోతుంది, తర్వాత ఎట్లయితే అట్లయితుంది అని అనుకుంటారు. కానీ బీజేపీ ఇప్పటికిప్పుడు అటువంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడానికి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు వెళ్తాయి అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.